వాళ్ళు అదే జోనర్. అదొక నిన్నటి తమ మన రష్మిక సినిమా అంతవరకు అదంతా ఒక టైప్ ఆఫ్ యూనివర్స్, అదొక జోనర్. ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్తో వచ్చిందే రాజసాబ్ ఇంకా చెప్పాలి అంటే. అండ్ దీంట్లో ఒక నీతి ఉంది. ఇప్పుడు అతను ఉన్నాడు, రాజకుమారినే పెళ్లి చేసుకొని డబ్బు కోసం రాజకుమారిని మాయ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇక అదంతా గతం అయిపోయింది. ఆ పెద్ద ఆవిడ పాపం ఏదో అల్జీమర్స్తో బాధపడతా ఉంటుంది, కానీ మొగుడు మాత్రం బాగా గుర్తుంటాడు. ఏదో ఒకటి వీళ్ళని కలపాలన్న ప్రయత్నంలో రాజసాబ్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీలో ఏంటి, ఖచ్చితంగా ఇంకా హారర్ సినిమా అంటే ఏదో ఒక బూత్ బంగ్లాని వెతుక్కుంటూ వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళడం, తనతో పాటు హీరోయిన్లు, అలాగే నవ్వు కామెడీ జోనర్ని కూడా న్యాయం చేయాలి కాబట్టి కొంతమంది కమెడియన్లు, ఇట్లా ఆ సెటప్లోకి రావడం, ఇక వాళ్ళు ఇబ్బంది పడడం, ఇతని లక్ష్యం ఏదో అతను ఛేదించుకుంటూ వెళ్ళడం, ఇది మనం మామూలుగా తెర మీద చూసాం. కాకపోతే ఇక్కడ ఏంటి, దయ్యానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టి అసలు నువ్వు రాలేదు, నేనే నిన్ను రప్పించుకున్నాను, నువ్వు రావడానికి కూడా కారణం నేనే అనే జోనర్లో ఆ క్యారెక్టర్. ఇట్లా డిఫరెంట్ ఎలిమెంట్స్తో వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైనా సరే హారర్ సినిమాలు, అన్ని హారర్ సినిమాలు ఒకలానే ఉంటాయి అబ్బా. ఒక టీం అంతా అడవిలోకో ఎక్కడికో వెళ్ళి ఒక కొంపలో ఉండి అక్కడ ఏదో ఉంటే దాన్ని చూసి భయపడతా లాస్ట్కి ఆహా ఇది కాదు, దయ్యానికి వేరే మోటివ్ ఉంది.